హైదరాబాద్ ఎంజీబీఎస్లో ఎక్కడి బస్సులు అక్కడ నిలిచిపోయాయి. బస్టాండ్ అంతా నిర్మానుష్యంగా మారింది. సమ్మె ప్రభావం ఆర్టీసీపై స్పష్టంగా కనిపిస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. కార్మికులంతా దేశవ్యాప్త సమ్మెకు దిగారు. తెలంగాణలో 70 లక్షల మంది కార్మికులు సమ్మె బాట పట్టారు. ఈరోజు ఒకరోజు సమ్మెలో భాగంగా ఈరోజు స్పష్టంగా టెలికాం రవాణా రంగాలపై స్పష్టంగా ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి ఆర్టీసీ సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎంజీబీఎస్లో ఉన్నాము. ఎంజీబీఎస్లో పరిస్థితి చూసుకుంటే బస్సులన్నీ నిలిచిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ ఇక్కడ నుంచి వెళ్ళే బస్సులు మాత్రమే ఇక్కడ నుంచి వెళ్తున్నాయి. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ మనతో పాటు కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ప్రధాన డిమాండ్ ఏంటి అనే విషయాలు. రవాణా బిల్లు ఏదైతే ప్రవేశపెట్టడం జరిగిందో కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేయాలని చెప్పి ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రధాన డిమాండ్ పెట్టడం జరిగింది. దాంతోపాటు 12 డిమాండ్లతోటి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మినిమం వేజ్ చట్టం కావచ్చు, మిగతా అన్ని అంశాల మీద కూడా పారదర్శకంగా చేయాలని చెప్పి చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా చర్చలకు పిలవకుండా ఎవరిని కూడా మాట్లాడకుండా ఏకపక్షంగా బిల్లుని ఆమోదం చేయాలనే కుటిల ప్రయత్నం చేస్తూ ఉంటే ఇలా జాతీయ సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. కోట్లాది ప్రజలు రోడ్ల మీదకి రావడం జరుగుతూ ఉన్నది. అన్ని రంగాల ప్రజలు కూడా దీనికి మద్దతిస్తూ ఉన్నారు. ఇవాళ ఆర్టీసీకి సంబంధించి తెలంగాణలో 12,000 బస్సులు ఉంటాయి. టోటల్గా ఒక బస్సు కూడా ఎక్కడ బయటకు రానేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇవాళ అన్ని సంఘాలు, ఆటో సంఘాలు కావచ్చు, క్యాబ్స్ కావచ్చు, అందరూ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. కారణం ఏంటంటే ఈ రవాణా బిల్లు ద్వారా చాలా లోపభూయిష్ట విధానాలు ఉన్నాయి. ఇవాళ లైసెన్స్ జారీ విధానం కావచ్చు, లేదా యాక్సిడెంట్ పేరు మీద యాక్సిడెంట్ అయితే కాకుండా ఉండాలనే వాళ్ళు ప్రయత్నం చేసి ఈ బిల్లును తీసుకొస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ ఆపే పరిస్థితి లేదు. ఇవాళ సాంకేతిక పరంగా కానీ లేదా రోడ్ల పరంగా కానీ హైవేల విధానంలో కానీ ఎక్కడ కూడా ఫారిన్లో ఉన్నట్టు ఇక్కడ ఉండవు. వాళ్ళు ఆ విధానాన్ని తీసుకొని వాళ్ళ దీన్ని అంతా చేస్తా అని చెప్పి లైసెన్స్ రద్దు విధానం, ఫైన్లు ఇంపోజ్ చేయడం, జైళ్లకు పంపించడం, అంటే దాదాపుగా రోడ్ల మీద ఉన్న వాహన చోదకులంతా కూడా జైళ్లలో నిండే పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఇవాళ సమ్మె జరుగుతూ ఉన్నది. ఈ సమ్మె సంపూర్ణంగా జరుగుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా కార్మికుల యొక్క ప్రయోజనాల మీద దెబ్బతీస్తుంది. అనేక సంవత్సరాల క్రితం ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ కూడా ఈ రోజున హరించి వేసే ప్రయత్నం చేస్తుంది. కనీస వేతనం 18,000 ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ 18,000 ఇవ్వమంటే 350 రూపాయలు మాత్రమే రోజుకి ఇస్తాను, 9,100 రూపాయలు మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అయ్యా మా చట్టాలు ఉన్న చట్టాలను అమలు చేయండి అని అంటే ఉన్న చట్టాలు అమలు చేయడం కాదు, కొత్త చట్టాలన్నీ చేస్తాం, ఆ చట్టాలన్నీ పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తామని అంటున్నారు. ఆర్టీసీ పరిరక్షణ, రోడ్డు రవాణా రంగ పరిరక్షణ కోసం ఈరోజు సమ్మె జరుగుతుంది. మేము ప్రజలకు కూడా అప్పీల్ చేసాం, సహకరించండి. ఇది మా కోసం జరుగుతుంది కాదు, మా జీతాల కోసం జరుగుతుంది కాదు, మా భుక్తి కోసం జరుగుతుంది కాదు. ఇండస్ట్రీని రక్షించుకోవడం, ప్రజల ప్రయోజనాలను రక్షించుకోవడం లక్ష్యంగా మేము సమ్మె చేస్తున్నాం, సహకరించమన్నాం. అందుకే ఈరోజు ప్రయాణాలు మానుకోమన్నాం. అనేక మంది ప్రజలు ఆ రకంగా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ మీ అందరి సాక్షిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్ మహానగరంలో చూసుకుంటే ఎంజీబీఎస్ ప్రాంతంలో ఉన్నాము. ఇప్పుడు ప్రయాణికులంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక్కడ నుంచి బస్సులు కూడా ఇక్కడ నుంచి కదలలేని పరిస్థితి చూసుకున్నాము. మొత్తం కేంద్ర ప్రభుత్వ వైఖరిని కారణంగానే కార్మికులంతా సమ్మెకు దిగాల్సి వచ్చిందని కార్మిక నేతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.